అందరికీ నమస్కారం. ఇవాళ మొదటిసారి గంగాల స్నానం చేసిన రోజు చేస్తూనే ఉన్నాము. ఇట్లే చేసిన ఇక నేను ఏడైతే స్నానం చేద్దామని అనుకున్నానో వీడికి రాలే, వేరే దగ్గరికి వచ్చినాము. మిత్రులు వేరే దగ్గరికి తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి పోయిన తర్వాత అక్కడ స్నానం చేసి ధ్యానంకి కూర్చోవాలనే ఆలోచనలో ఉన్నా. వాళ్ళని కూడా ఎందుకు నొప్పియాలి, ఇంకోటి ఒక కొత్త ప్రదేశానికి వచ్చినట్టు ఉంటుంది కదా, అందుకని నేను మీకు చూపిస్తా. చూస్తారా మీరు? ఇవాళ మళ్ళీ రెండో ప్లేస్కి పోయినప్పుడు చూపిస్తా. అద్భుతంగా ఉంటుంది. మొన్న పోయినాం మేము ఆడికి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవాళ మేము గంగానది స్నానానికి వచ్చినాం. ముగ్గురం, పెద్దన్న, తమ్ముడు. राम राम, मैं शशिकांत थाने गंगा मैया रो दर्शन करवा रही हूँ. बहुत ही ठंडो पानी है. इतनी गर्मी महीने एक बार गंगा मैया ने मतलब छूते ही पूरा तंद्रा सब पापन थकान सब मिट जावे. जय हो गंगा मैया की. हर हर गंगे, हर हर महादेव, जय शंकर. ఇవాళ దీపాలు నదిలో ఇద్దామని అనుకుంటున్నాం. అయితే అనుకున్నాం అంతే, కానీ బుడ్డోడు వచ్చిండు. మేము జస్ట్ అనుకున్నాం మీకు ఎంతసేపు అవుతుందో అని. స్నానం చేయక ముందే వాడు వచ్చి కూర్చున్నాడు. వాని పేరు సంజీవ్. థ్యాంక్ యూ. चलो पहले पाँचों चला लो. चल मार जाना అందరికీ నమస్కారం. ఇవాళ మా నాన్న చనిపోయిన రోజు, అందుకని గంగానదికి వచ్చింటిమి. గంగా స్నానం చేసి ఏదో ఆయన ఆత్మకి శాంతి కలగాలన్నట్టు కొంచెం ఇది చేసుకున్నాను. అండ్ ఏదో నాకు తోచింది అయితే నేను చేస్తున్నా. మనిషి బతికి ఉన్నప్పుడు మనం మాటినం, కానీ మనిషి చనిపోయిన తర్వాత 10 మందికి పిలిచి వాళ్ళకి వాళ్ళ ఆత్మశాంతి కలగాలని మనం మందికి తిండి పెట్టేది, అది ఇది ఇట్లాంటివన్నీ పెద్దగా నాకేం నచ్చవు. అందుకే మనిషి ఉన్నప్పుడే మనం వాళ్ళని పట్టించుకోవాలి కదా. మనిషి ఉన్నప్పుడు మనం పట్టించుకోకపోతే వాళ్ళు చనిపోయిన తర్వాత మనం ఏం చేసినా ఏం ప్రయోజనం. ఇవాళ నేను ఏం పనేం పెట్టుకోలే, ఇవాళ మొత్తం బయటనే తిరుగుతున్నా. మనకు తెలియని జీవితం చాలా ఉందనే విషయాన్ని మనం ఒప్పుకోకపోతే మనకు నిజంగా చాలా అహంకారం ఉన్నట్టే. అని చెప్పాలంటే అదే సత్యం. ఎవరైతే భ్రమల బతుకుతారో వాళ్ళకి నిజాలు ఏం తెలుస్తాయి. చాలాసార్లు నేను అనుకుంటా,
ఇట్లాంటి వీడియోలు నేను ఎందుకు చేస్తున్నా అని హానెస్ట్లీ చెప్పాలంటే నిజాలని నిజాల్లాగా ఎవడు చెప్పడు, నిజాల్లాగా చెప్పనీకి కూడా ధైర్యం కావాలి.